హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి విలేజ్ టేల్స్. ఏంటి జైల్లో ఉన్నాను అనుకుంటున్నారా? అనుకోర్లేండి, ఎందుకంటే థంబ్నెయిల్ చూసి వచ్చుంటారు కదా, మీకే తెలిసి ఎందుకున్నాను అనేది. ఇవాళ మనకి పెసలు ఎలా వస్తాయి, దాని ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపించేస్తాను. మనకి చేనులో వరి ధాన్యం కోతలన్నీ అయిపోయిన తర్వాత విత్తనాలు అయితే వేస్తారండి, పెసలు విత్తనాలు. అవైతే ఇలా మొక్కల్లాగా వస్తాయన్నమాట. సేమ్ మినువులు కూడా ఇంతేనండి, మనం డైలీ యూస్ చేస్తాం కదా మినప్పప్పు ఇడ్లీలోకి వాటికి. అవి కూడా ఇలానే విత్తనాల్లాగా వేస్తే సేమ్ ఇలానే మొక్కల్లాగే సేమ్ అలానే ఉంటాయి కాయలు కూడా. మేమైతే ఇక్కడ ఓన్లీ పెసలు మాత్రమే వేసాము. ఈ కాయలు వచ్చేసి ఇలా ఉంటాయండి, పొడుగ్గా సన్నంగా. దాని లోపల పెసలు అనేవి ఉంటాయి. మనం ఎన్ని విత్తనాలు అయితే జిమ్మామో అన్నీ రావు, కొన్ని వస్తాయి కొన్ని రావు. ఇక్కడైతే మాకు కొన్నే వచ్చాయి. ఇవి కొయ్యాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే వంగుని కొయ్యాలి కాబట్టి బ్యాక్ పెయిన్ లాంటివి కూడా వస్తుంటాయి. కానీ కావాలి అన్నప్పుడు ఇంకా చేసుకోవడమే. ఇవి మనకి ఏ టైంలో వేస్తారు అంటే కోతలు అయిపోయిన దానికి తర్వాత దున్ని ఆకుమడి వేస్తారు కదా, దానికి దీనికి మధ్యలో ఉన్న టైంలో అయితే ఇవి వేస్తారు. ఈ లోపల వర్షాలు లాంటివి ఏమన్నా వచ్చి పాడైపోయాయంటే ఇంకా అయిపోయినట్టేనండి, ఇంకా వేస్ట్ అయిపోయినట్టే. మనం ఎంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి వేసినా కూడా ఇంకా అదంతా కూడా వృధా అయిపోయినట్టే. ఇంత శ్రమ ఎందుకు, మనం డబ్బులు పెట్టుకుంటే పెసలు వస్తాయి కదా, వాటితోనే మనం పెసరట్లు వేసుకుని అవి తినొచ్చు అనుకోవచ్చు. కానీ ఇలా మన సొంతంగా పండించుకుని మనం చేసుకున్న పెసలతో వేసుకుని తింటే ఇదే వేరు కదా. అందులోనూ ఎంతో కష్టపడితే వచ్చిన పెసలు. వీటిని నూగు అంటాం కదా, నూగు కూడా ఉంటుంది, దురద కూడా వస్తుంది కోసేటప్పుడు. ఈ చెట్టును చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, కానీ మొక్కలు మాత్రం ఫుల్గా లేవు, అక్కడక్కడ పలుచగా ఉన్నాయి. చెప్పాను కదా వేసినవన్నీ రావు అని, కొన్నే వస్తాయి అని. ఇవి మేము ఈవినింగ్ టైంలో చల్లగా ఉన్నప్పుడైతే వెళ్ళే వాళ్ళము. ఎండలో కొయ్యాలి అంటే చాలా కష్టమైన పని, కొయ్యలేమన్నమాట. అందుకే ఈవినింగ్ టైంలో కొంచెం చల్లబడిన తర్వాత సాయంత్రం అయితే వెళ్ళే వాళ్ళము. అదిగో దూరంగా మా అమ్మ నాన్న అలాగే ఈ పక్క నేను ఒక్కొక్క పక్కన అయితే కోస్తున్నాము. ఇప్పుడు నేను వీటి లోపల ఉన్న పెసలను అయితే చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా లోపల ఎలా ఉన్నాయో. ఒక బాక్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఆ బాక్సెస్లో అయితే ఇవి ఉంటాయి పెసలు. ఒక్కొక్క దానికి వచ్చి ఒక 8 అలా అయితే ఉన్నాయి పెసలు. అది కాయ సైజుని బట్టి చిన్నదైతే తక్కువ, పెద్దదైతే ఎక్కువ ఉంటాయి. ఇలా నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. అలా అని చెప్పేసి మనము పెసలు రావాలి అంటే ప్రతి కాయని కూడా ఇలా ఒలిచినట్టుగా చెయ్యాలి అని అనుకుంటారేమో. అలా ఏం కాదండి, దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంది, అది కూడా చూపిస్తాను వీడియోని. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూసారా ఈ బాక్సెస్ ఎలా ఉన్నాయో, రైలు బోగిల్లాగా. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి ఫిక్స్ అయిపోయాయి అలా స్టేబుల్గా. ఈ పెసలనే మనం మళ్ళీ పప్పు కింద మార్చుకోవాలి, అంటే ఒకదాన్ని హాఫ్ చేయాలన్నమాట చెక్కల్లాగా. అప్పుడే మనకి కంప్లీట్గా పెసరపప్పు అనేది వస్తుంది. ఇక్కడ నేను 3 కాయలు ఒలిస్తే 3 కాయలు పెసలు కలిపి ఇన్నైతే అయ్యాయి. ఇంక ఇక్కడ నాకు దాహం కూడా వేసేస్తుంది, మళ్ళీ వెనక్కి రావాలి అంటే టైం వేస్ట్ అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళిపోయే వాళ్ళము. ఇంకా నేను ఎత్తిన బాటిల్ దించకుండా అయితే తాగేశాను. ఇక్కడ మా తమ్ముడు కొబ్బరాకులతో జువ్వలేస్తానక్క వీడియో తీయి అని చెప్పి తినేశాడు పట్టుకుని. సరే అని చెప్పి అయితే తీసాను. ఇంకేముంది వెళ్ళిపోయింది అయిపోయింది అంటున్నాడు. ఇక్కడ కింద నేల చూసారా ఎంత అనీవెన్గా ఉందో, గోతులు అన్నమాట. మట్టి రాళ్లతో అది కాళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయి. చెప్పులు వేసుకెళ్ళాము, కానీ ఇందులో చెప్పులు వేసుకొని నడిచామంటే అవి ముందే తెగిపోతాయి, అందుకే వేసుకెళ్ళినవి కూడా పక్కన పెట్టేశాము. ఇలా మేమన్నీ అయితే ఒక దాంట్లో అయితే వేసుకుని వెళ్తున్నాం అన్నమాట. ఇంకా వెళ్ళిపోతున్నామండి, ఇంకా ఈవినింగ్ అయిపోయింది బాగా. ఇదేంటి గట్టు మీద గడ్డి పీకేస్తున్నారు అనుకుంటున్నారా? గడ్డి కాదండి, ఇదొక ఆకుకూర అన్నమాట. తింటే మనకి చాలా బలం ఉంటుంది, అదేనండి పొన్నగంటాకు. దీనివల్ల వచ్చే యూజెస్ కూడా ప్రీవియస్ వీడియోస్లో నేను ఒక వీడియోలో అయితే చెప్పాను, కావాలి అంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా అయిపోయిందండి కొయ్యడము, వెళ్ళిపోతున్నాము. కింద చేనులో నుంచి నడవలేకపోతున్నా అని చెప్పేసి పైన గొట్టె అయితే ఎక్కాను. గొట్టె మీద చూస్తే ఎంత రొప్ప కింద ఉంది, మొత్తం పిచ్చిలాగా ఉంది, అసలు ఎటు దారిందో కూడా తెలియట్లేదన్నమాట. ఇక్కడ ఏదో కొంచెం వేలాగా కనిపిస్తుంది, ఇంకా అందులోంచే వెళ్ళిపోతున్నాను. ముందు నడిచిన వాళ్ళవి ఆనవాళ్ళు ఉంటుంది కదా, అదన్నమాట.
ఇంకా ఇందులో ఇంకేం వచ్చినా కనిపించవు. ఇంకా ఈ మందారం చెట్టు చూసారా ఎంత బాగుందో. యాక్చువల్గా నేనైతే దీని మీద ఒక వీడియోనే చేద్దామనుకున్నాను, ఒక షార్ట్ వీడియో, కానీ కుదరలేక తీయలేదు. అప్పుడైతే చెట్టు నిండా మొత్తం ఫ్లవర్స్ ఉండే అన్నమాట. ఆ టైంలో తీద్దామనుకున్నాను కానీ కుదరలేదు. అందుకే ఇంకెలానో ఇలా వచ్చాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే తీస్తున్నాను. నాకైతే భలే ఇష్టం ఈ ఫ్లవర్స్, ఎందుకంటే మంచి చెర్రీ రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. చాలా పెద్దగా కూడా ఉంటాయి. మేము దేవుడి దగ్గరికి అయితే ఈ ఫ్లవర్సే కోసి పెడతాము. ఇంకా మనం కోసిన పెసరకాయల్ని ఇలా ఎండలైతే బాగా ఎండనివ్వాలి. మొత్తం పలచగా వేసి ఎండబెట్టాలన్నమాట. అవి బాగా ఎండిన తర్వాత వాటినైతే ఇలా దగ్గరకంట పోగేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక కర్రతో అయితే వాటిని బాగా కొట్టాలన్నమాట. అయితే మాత్రం బాగా ఎండాలి. ఎండనివ్వకుండా పచ్చిగా ఉన్నప్పుడే కొడితే అవి కాయలు అనేవి చెక్కలుగా అవ్వవన్నమాట, అలానే ఉండిపోతాయి. సో బాగా ఎండనివ్వాలి. ఎండిన తర్వాతే ఇలా కొట్టాలి. ఇలా కొడితే ఏమవుతుంది అంటే కాయలో నుంచి పెసలు అనేవి కిందకి దిగిపోతాయి అన్నమాట. మిగిలిన పొట్టంతా పైనుండిపోతుంది. చూసారా పెసలు అనేవి కిందికి ఎలా వచ్చేస్తున్నాయో. ఆ కాయలు మాత్రం అలా పైనుండిపోతాయి, పెసలు మాత్రం ఇలా కిందికి దిగిపోతాయి. నేను తీసి చూపిస్తాను చూడండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా ఉన్నాయో. కాయల్ని కిందికి పైకి మార్చుకుంటూ కొట్టాలి. మనమైతే ఇలాంటి పనులన్నీ చేయలేము, అప్పటి మనుషులైతే చేస్తారు. ఇప్పటి మనుషులైతే ఇవేం చేయలేమన్నమాట. కానీ నేను కూడా కొడదాము, ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి నేను కూడా ఇంకొక